తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎటకేలకు హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. ఆదివారం 8 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన ఇమిగ్రేషన్ ప్రక్రియ అనంతరం నార్సింగి సమీపంలోని నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ఆయన ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారు. కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు విచారణ పోలీసులకు కీలకమైంది. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల కంటే ముందు రాజకీయ ప్రముఖుల ఇతరుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. కేసు దర్యాప్తులో భాగంగా తొలుత ప్రణీత్ రావును అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత మాజీ డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ OSD రాధాకిషన్ రావులను అరెస్టు చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణలో వారంతా చెప్పడంతో ప్రభాకర్ రావు కేసులో A1గా మార్చారు. ఆ పరిణామంతో ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. 3 నెలల కాలపరిమితితో వెళ్లిన ఆయన గతేడాది జూన్లో తిరిగొస్తానని సమాచారమిచ్చారు. కానీ ఆయన రాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్, పాస్పోర్టు రద్దు, రెడ్ కార్నర్ నోటీసు జారీతో ఆత్మరక్షణలో పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేయడంతో ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ప్రభాకర్ రావు హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.